చూడండి ఫ్రెండ్స్, ఇది బొప్పస్కాయ విత్తనాలు. మనం బొప్పస్కాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సహజంగా బొప్పస్కాయ ఉంటది కదా, ఆ బొప్పస్కాయ తిన్న విత్తనములు ఫ్రెండ్స్ ఇవేమంచి మనం అయితే ప్లాంట్ చేసుకున్నాము, అంటే మనం నాటుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేద్దాము. కొంచెం కొంచెం వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవే కదా ఫ్రెండ్స్ బొప్పస్కాయ విత్తనములు. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మనం ఈ మట్టి అనేది ఇలా పెట్టించుకుందాము. మీకు ఇందాకలా చెప్పాను కదా ఫ్రెండ్స్, కిందటి వీడియోలోనే. ఇదే ఫ్రెండ్స్ చూడండి, నిమ్మకాయ మొక్క. కిందటి వీడియోలో నిమ్మకాయ మొక్క ప్లాంటేషన్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ నిమ్మకాయ మొక్క. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం పక్కన పడేయాలి, దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ దగ్గర నుంచి మన మొక్కలకి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగనేది మొత్తం మనం పైకి అనేసి అనుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే దీనికి వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకుందాం. చూసారు కదా, కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అన్ని మొక్కలకి చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కులిపించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు అనేవి వేస్తాను. ఇప్పుడు దీనికి కూడా ఎలాగే చేసుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగానే. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అన్ని చేసుకోవాలి. ఇంకా దీనికి కూడా అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్ మనం చేసుకోవడానికి. ఈజీ బొప్పస్కాయ విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, విత్తనాలతో చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. చూసారు కదా, ఇప్పుడు కూడా మనం నీళ్ళు వేయాలి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాగా పాతి పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వేయాలి. మనం ఇలా పాతి పెట్టుకుంటేనే సీడ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఇటు సైడ్ కూడా ఎంత ఫ్రెండ్స్. చూడండి, సైడ్ కూడిపేద్దాం మనం, రెండు ఒకసారి కూడిపేద్దాం. రెండింటికి ఒకసారి నీళ్ళు అనేవి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇటు కొంచెం, ఇంకా ఇటు కొంచెం వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం విత్తనాలు వేసాం కదా ఫ్రెండ్స్. ఈ విత్తనాలు పెద్దగా చెట్టు అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, అదే ఫ్రెండ్స్ బొప్పస్కాయ చెట్టు. అలాగయ్యి కాయలు అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. కాయలు ఇచ్చిన తర్వాత ఒక 15 to 30 days లోపల పళ్ళు అయిపోతాయి ఫ్రెండ్స్, అన్ని కాయలు. అప్పుడు ఈ ఫ్రూట్స్ అనేవి వస్తాయి, బొప్పస్కాయ ఫ్రూట్స్ అంట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్లాంటేషన్ అయితే చేస్తాము. మీరు నిమ్మకాయ ప్లాంటేషన్ చేసింది చూడాలనుకుంటే వీడియో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్, చూడడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా ప్లాంటేషన్ వీడియో, బొప్పస్కాయల ప్లాంటేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.